ఆర్మూర్ ప్రెసెంట్ అమ్మా. అవును సార్, అవును. బాల్కొండ లేరా? అబ్సెంట్. ముక్కాల్ అబ్సెంట్. భీమ్గల్ ఎవరు లేరా? అబ్సెంట్. బోధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రెసెంట్ సార్. దర్పల్లి అబ్సెంట్. ఇందల్వాయ్ Sir, good morning, sir. Present, sir. డిచ్పల్లి అబ్సెంట్. జక్రాన్పల్లి సార్ ప్రజెంట్ సార్. ప్రజెంట్. కమ్మర్పల్లి అబ్సెంట్. కోటగిరి అబ్సెంట్. మాక్లూర్ present, sir. మోర్తాడ్ అబ్సెంట్. నందిపేట్ అబ్సెంట్. నవీపేట్ Good morning, sir. Present, sir. నిజామాబాద్ నార్త్ సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఎబ్నేజ్ అని మాట్లాడుతున్నా. ఏడు మీ ఎంఐఎస్ హలో. ఎంఐఎస్ నార్త్ లేరు కదా సార్, రూరల్ North అండ్ లేరా? సౌత్ ఉన్నారు కదా. నార్త్ నార్త్ లేరు, ఎంఐఎస్ లేరా? రూరల్ ఎంఐఎస్ లేరా? నార్త్ రూరల్ ఉన్నారు. రూరల్ ప్రెసెంట్ సార్. గుడ్ మార్నింగ్. రైట్. రేంజల్ ఎంఐఎస్. Good morning, sir. Present, sir. సిరికొండ Good morning, sir. Present, sir. వేల్పూర్ Good morning, sir. Present, sir. వర్ని సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే రైట్. ఏడ్పల్లి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరైతే అబ్సెంట్ ఉన్నారో వాళ్ళకి మీరు ఫోన్లు చేస్తారో మరి చూడండి ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చెప్తా. బాల్కొండ, ముక్కాల్, భీమ్గల్, దర్పల్లి, డిచ్పల్లి, కమ్మర్పల్లి, జాయింట్ సార్. కోటగిరి, మోర్తాడ్, నందిపేట. ఎవరండి ఇంకా పలికింది? భీమ్గల్ జాయిండా? అవును సార్, అవును. జాయిన్ కావాలి, టైం జాయిన్ కావట్లేదు చూడండి. కొన్ని మీటింగ్స్ ఇంపార్టెంట్ ఉండవండి, దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. కానీ నేను ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ గా ఉన్నటువంటి వర్క్స్ కంపల్సరీ అటెండెన్స్ పెట్టమని నిన్న నైటే పెట్టినా. నేను మళ్ళీ అటెండ్ కాకపోతే మళ్ళీ తర్వాత తప్పులు పంపుతారు. తప్పులు పంపిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ కొత్తగా అవుతాయి.
ఉమ్, లేదు సార్ ఇప్పుడు అందరు జాయినింగ్ ఏమైందండి చెప్పండి. ఇప్పుడు అందరు జాయినింగ్ రిలీవ్ లో ఉన్నారు కదా సార్, అది ప్రొసీడింగ్ లో తీయడానికి టైం సరిపోతుంది ఆఫీస్ లో, అందుకని కొంతమంది అటెండ్ కాలేదు ఇంకా. ఏం మాట్లాడుతారో వినబడతలేదు నాకు. సార్ వినిపిస్తుందా సార్ ఇప్పుడు? చెప్పు ఇప్పుడు గట్టిగా చెప్పండి. అయితే ఇప్పుడు జాయినింగ్ రిలీవ్స్ ఉన్నాయి కదా సార్, అందుకోసం కొంతమంది అటెండ్ కాలేదు మీటింగ్ కి. 10 నిమిషాలే అందరూ కదా, ఇది ఎర్రర్స్ వచ్చినాయి కదా. మొన్న జాయిన్ కాలేదు కరెక్టే సార్, ఏమన్నా వచ్చిన అన్నానా? కూర్చుంటలేదు సార్. ఇప్పుడు మాకు 6 కూడా చెప్పలే అవుతుంది కదా మొన్న రోజు. 2 మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా జాయిన్ కాలే ఏమనలేదు కదా. ఇది ఇంపార్టెంట్ అవును కదా, సార్, ఈ అదే రోజే ఇప్పుడు కావాలి, అర్జెంట్ ఉంది. కరెక్టే సార్, అయిపోయినాయి అదే కదా ఇప్పుడు మీటింగ్ జాయినింగ్స్, ఎక్కడ అటెండ్ ఉన్నాయి ఇంకా? కాకపోవడానికి చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అటెండ్ కావాలంటే అదే చేయండి, వర్క్ లో ఫోన్లో ఉన్నారు చేయండి, సార్. తొందరగా జాయిన్ కావాలండి. రైట్, ఓకే. క్లాస్ నడుస్తుంది. రైట్. సో మనం ఒకసారి చూద్దాము. నిన్న పంపినటువంటి డేటా ఒకసారి డౌన్లోడ్ చేసినాను. ఈ డేటాలో స్పష్టంగా నేను ఏంది అంటే ఒకటే విషయం, మనం అంతా డేటా పర్ఫెక్ట్ గానే చేసినాం. బట్ ఇక్కడ వచ్చేసి రిమార్క్స్ లో ఏవైతే రాసినామో వాటిని సార్ రిజెక్ట్ చేయడం. జీపీల విషయంలో ఎవరు రిమార్క్స్ రాయలేదు, కొత్తవి రాసినారు, అవి పర్ఫెక్ట్ గా యాక్సెప్టెడే. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము మనము కింద ఈ రిమార్క్స్ ఏవైతే రాసినామో ఈ రిమార్క్స్ ను రిజెక్ట్ చేసి సార్ ఏమంటున్నారు అంటే, ఇక్కడ ఈ రిమార్క్స్ లా ఇట్లా రాసే బదులు మీరు ఏమంటున్నారు, ఒకటి బాల్కొండ ఉంది ఎగ్జాంపుల్. ఈ బాల్కొండ అనేది ఏది కరెక్ట్ ఉంటే ఇది 95. సో ఇక్కడ ఇది కూడా జీపీది ఇక్కడ ఉంది కదా, ఇది కరెక్ట్ ఉంది. సో ఈ హ్యాబిటేషన్ ఇది కాదు, ఇది డూప్లికేట్. సో నువ్వు ఇక్కడ మ్యాప్ చేయొద్దు. చేయకుండా ఏం చేయాలా, దీన్ని ఏం చేయాలా, ఇక్కడ ఇది ఎగ్జిస్టింగ్ ఉంటుంది, ఇక్కడ మనం కదా కరెక్షన్ చేయాల్సింది. ఇది ఇక్కడ ఇది రాయకుండా జస్ట్ ఇది డూప్లికేట్ నీడ్ టు డిలీట్ అని రాస్తే జరుగుతుంది. ఇదండి, ఇట్లా అన్నిటికీ చేయాలి, ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. రీహాబిటేషన్ సేమ్ డబల్ వచ్చింది అనుకోరు. బుసాపూర్ ఇది కూడా సేమ్, ఇది వేయాలా, ఇది వేయాలా, ఇది ఇక్కడ ఉంది, ఇది రాయాలి. వెరీ సింపుల్. ఇట్లా ఏదో ఒక హ్యాబిటేషన్ ఒకటే ఉంటే ఉండాలి అంతే. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని పోతాయి. మనకు వచ్చిన డౌట్ ఏంది ఇక్కడ అంటే, ఏ స్కూల్ అయితే ఇక్కడ కూడా ఒక 5 స్కూళ్ళు, ఇందులో ఒక 5 స్కూళ్ళు ఉండొచ్చు కదా హ్యాబిటేషన్లో, లేకపోతే ఇక్కడ ఒకటి అన్న ఉండొచ్చు అంటే ఆ దాన్ని మ్యాపింగ్ చేసేటప్పుడు మేము చూసుకుంటాము, జిల్లా స్థాయిలో కానీ స్టేట్ లో కానీ మళ్ళీ మీకు ఇస్తాం కదా, మీరు ఇదే దాన్ని చేయండి. ఇది మాత్రం మినిమైజ్ చేయండి, ఇది మాస్టర్ కాబట్టి మ్యాండేటరీగా ఎగ్జిస్టింగ్ ఉన్నవి మాత్రమే ఉండాలి, ఇందులో డూప్లికేట్స్ ఉండడానికి వీల్లేదు అనేది ఇది మన ఎయిమ్ వర్క్ చేయడానికి. ఇది వెరీ క్లియర్ అండి. ఇది మొత్తం ఎడిట్ చేసి ఏది జీపీలు కాదు, ఓన్లీ హ్యాబిటేషన్లు మాత్రమే పంపండి. జీపీలు అవసరం లేదు, జీపీలు ఓవర్, జీపీలలో ఎర్రర్స్ లేవు, ఓన్లీ ఉన్నదల్లా మనకు హ్యాబిటేషన్స్ కాబట్టి హ్యాబిటేషన్స్ డాటా ఒకటి మీరు ఈరోజు కంప్లీట్ చేసి ఎంత వీలైతే అంత తొందరగా చేయండి. నేను 2 o'clock నుంచి నేను ఫోన్లో చేస్తాను మీకు, ఓకేనా? రైటా? ఇక్కడ ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి, నేను అన్మ్యూట్ చేస్తాను మీకు, ఇక్కడ అన్మ్యూట్కి అవకాశం ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము దాదాపు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో 3,15,000 మంది ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఉంటే 2,80,000 అంటే 90,000 జస్ట్ 20,000 మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి. మిగతావి డ్రాప్ బాక్స్ లో ఉన్నాయి. కాబట్టి రేపటి నుంచి ఈ వర్క్ అయిపోయినా వెంబడే మనం ఏం చేస్తాం అంటే దాన్ని పెట్టుకుంటాం. ఇంకా ఏది ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఉన్న గ్యాప్స్ ప్లస్ డ్రాప్ బాక్స్, ఈ రెండు కూడా ఎంఐఎస్ లో స్వయంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ అంశాన్ని కొద్దిగా ఇది కూడా రేపటి నుంచి దానికి కూడా ప్రిపేర్ కండి. ఓకే రైటా? రైట్, అడగండి, ఎవరికైనా మన డౌట్స్ ఉంటే అడగండి. అడిగితే ఒకవేళ అయిపోతే క్లోజ్ చేసేద్దాం, డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత ఒకసారి మన జీవన్ సార్ కూడా జాయిన్ అయి ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. మీరు అన్మ్యూట్ సార్ ఇప్పుడు అలా చేసుకోవచ్చు. సార్ హ్యాబిటేషన్ ఒకటి రిమూవ్ చేయమన్నారు కదా సార్, ఇప్పుడు ఏ హ్యాబిటేషన్ వర్కింగ్ ఏది నాట్ వర్కింగ్ అని మాకు తెలియదు కదా సార్. ఏదో ఒకటి తీసుకోండి, హ్యాబిటేషన్ ఒకటి పేరు ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ బాల్కొండ ఏదో ఒకటి
ఓకే సార్, అది ఓకే. కోడ్ అంటారు కదా సార్, ఇప్పుడు ఏ కోడ్ వర్కింగ్ అనేది మాకు తెలియదు కదా కోడ్ ఏం విషయంలో. అవసరం లేదు. హ్యాబిటేషన్లకు అనేటువంటివి గవర్నమెంట్ ఎక్కడ కోడ్స్ చేయలే, రైటా? ఇవన్నీ కానీ మన మనం కాలా డైస్ తోనే నెంబర్ డి లో వేసినటువంటి కోడ్స్ కోడ్లే. ఉన్నాయి కదా సార్. ఆ, ఓకే ఓకే. కాలా నెంబర్ డి లో ఉన్న కోడ్స్ సార్ నేను అనేది, ఆ హ్యాబిటేషన్ కోడ్ ఏది వర్కింగ్ నాది ఏది నాట్ వర్కింగ్ తెలియదు కదా అట్లా నేను అని. ఏం చెప్తున్నా, ఇందులో ఒకటే ఒక హ్యాబిటేషన్, ఒకటి కరెక్ట్, రెండోది డూప్లికేట్ కదా పేరు. కోడ్ తో నీకు సంబంధం ఆ, లేదు. కోడ్స్ అనేటివి మనం యూడేస్, పాత యూడేస్ సాఫ్ట్వేర్ తో వేసింది, గవర్నమెంట్ వేయలేదు దీనికి. ఓకేనా? అంటే కోడ్ తో సంబంధం లేకుండా ఓన్లీ పేరుతో మాత్రం చూసుకోమంటారు అంతే. చూసుకోండి అంటారు. ఓకే సార్. ఇంకా ఎవరైనా డౌట్స్ అడుగుతారా? జీవన్ సార్, జీవన్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. కైండ్లీ టేక్ ద సెషన్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. ఆడిబుల్ అండి వాయిస్? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. ఆడిబులా? ఓకే సార్, సార్ వినిపిస్తుంది సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఏం లేదు అంటే టైం తీసుకున్నా సరే కానీ ఆ హ్యాబిటేషన్ కోర్స్ అనేది కరెక్ట్గా వేయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసి అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మనం కన్ఫ్యూజ్ అయ్యి స్టేట్ లెవెల్లో కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని హ్యాబిటేషన్ కోర్స్ అనేది జాగ్రత్తగా వేయండి. ఇంకోటి ఏంటంటే టైం ఉంది కాబట్టి సెషన్లో ప్రోగ్రెసివ్ ప్రమోషన్ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ గురించి చూస్తే మనకు ఇంకా నాట్ స్టార్టెడ్ స్కూల్ చాలా ఉన్నాయి. అంటే అప్ టు 130 40 స్కూల్స్, ఇంకా 40 స్కూల్స్ నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. అందులో మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా 3 ఉన్నాయి. ఒక్క నిమిషం. ఎంపీపీఎస్ మధ్య చింతల తాండా, ఓకే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ మరి గవర్నమెంట్ కనుక పెండింగ్ ఉన్నాయంటే ఏ మాత్రం కూడా కన్సిడర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అంటూ ఉన్నారు ఏంటంటే మనకు ట్యాప్స్ ఇచ్చాము మీకు పెండింగ్ లేకుండా చూడండి. నాట్ స్టార్టెడ్ లో ఇంకా 4 స్కూల్ ఉన్నాయి ఎంపీపీఎస్. అవి ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ వరకు అయిపోవాలి. స్ట్రెంత్ ఏం పెద్ద ఏం లేదు, చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకోండి. ఆల్రెడీ మేము మా డిస్ట్రిక్ట్ లో నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. జూనియర్ కాలేజ్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ స్కూల్ కాల్ చేస్తూనే ఉన్నాం, ఫిజికల్ కూడా మేము వెళ్ళి వెరిఫై చేస్తున్నాం. కాబట్టి మన పెండింగ్ ఉంటే మనకు కొద్దిగా నామోషిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఇంకా కాలేవు కదా సార్ అనే మాట మాట్లాడతారు. కాబట్టి కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఆ 4 ఉన్నటువంటి సంబంధిత మీరు ఎంఐఎస్ లో ఖచ్చితంగా మీరు సిఆర్పీలకు ఈ రోజు 80% వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ మీకు తెలుసు, ప్రమోషన్ ప్రోగ్రెస్ యాక్టివిటీ కంప్లీట్ అయితేనే మనం ఇంకా డ్రాబాక్స్కి వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఎంత పే చేసినాం, ఎంత డ్రాబాక్స్ ఎంత పే చేసినామో మీకు తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచే రిపీటర్స్ కానీ డ్రాబాక్స్ కానీ వాటిని క్లియర్ చేసుకుందాం. కాబట్టి ఈ యాక్టివిటీ ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే అంత టైం అనేది మనకు దొరుకుతుంది. లాస్ట్ లో మనకు హరిబరి వాడి మీరు ఇబ్బంది పడి మేము ఇబ్బంది పడు చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి సో నా లాస్ట్ ఇయర్ కూడా ఇబ్బంది అయినప్పుడు కూడా చాలా అంటే నాకు పర్సనల్ గా చాలా మంది ఎంఎస్ లో కూడా కోఆపరేషన్ అందరు కూడా థ్యాంక్స్. కాబట్టి అలాంటి ఇబ్బంది ఈ సంవత్సరం కాకుండా ముందు ప్లాన్ గా పోదాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు కాలేజీ నుంచి కానీ ఇబ్బందులు ఉంటే, ప్రైవేట్ స్కూల్ నుంచి ఇబ్బందులు ఉంటే మాకు కాల్ చేయండి. మేము ఇక్కడ నుంచి కూడా మేము వాళ్ళకు పాస్వర్డ్ రీసెర్చ్ చేసి ఇస్తున్నాం. ఆ విషయంలో నో ఇష్యూ. ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూల్లో కూడా మేము పర్సనల్ నెంబర్ ఇచ్చినా కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏమన్నా ఇష్యూ వస్తే చెప్పండి, పర్సనల్ లో ఫోన్ చేయండి. పర్సనల్ కావాలంటే ఫిజికల్ వెళ్దాం, పోయి కలుద్దాం. కానీ 80% మాత్రం ఈ ప్రమోషన్ ప్రోగ్రామ్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ కావాలి. అదేవిధంగా ఈ హ్యాబిటేషన్ అనేది ఎంత తొందరగా మనం ఇప్పుడు దీనికి కూడా మనకు గ్రేడింగ్ ఇస్తారు. కాబట్టి ఆ గ్రేడింగ్ తో నో ఇష్యూ. బట్ ఏంటంటే చివరిగా పంపినట్లయితే అంటే వేరే ఒపీనియన్ వస్తుంది. కాబట్టి
జాగ్రత్తగా తప్పులు లేకుండా హాఫ్ డే కోర్స్ కూడా చూసుకొని పంపండి. ఇంకేమైనా ఇష్యూ ఉంటే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ అష్రఫ్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఇంకెవరైనా మన డౌట్స్ అడుగుతారా అండి, లేదంటే మీటింగ్ క్లోజ్ చేస్తారా? సార్ లేవు ఇప్పుడు కదా అది doubts? ప్రమోషన్ యాక్టివిటీ కాకపోవడానికి కారణము వాళ్ళకి పాస్వర్డ్స్ అసలు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు అనుకుంటా సార్, నాకు తెలిసి అయితే వాళ్ళు ఎవరు అన్ని చేయాలా? స్కూల్ పెండింగ్. ఎవరు చేయాలా? గ్యాప్స్ రెక్టిఫై చేయాల్సింది మీరే కదా, ఇందాక చెప్పినాం కదా. అదే సార్, వాళ్ళు మండలికి రావడం లేదు అనుకుంటా, అందుకనే అవి పెండింగ్ ఉన్నాయి సార్, అంతకు మించి వేరే ఏం లేదు. ఒక్కసారి రవిబాబు, ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా రిపోర్టు, ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏందో మనకు కనుక్కోవచ్చు కదా. సార్ అట్లా కలిసి మేము ఇక్కడ నుంచి కూడా మేము ఇప్పుడు ఆర్మూరు కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్ళకు, నేను 4-5 స్కూళ్ళకు కూడా నేను రీసెర్చ్ ఇచ్చినాను. సార్ కాబట్టి మీరు రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకునే మీకు ఏర్పడతాయి కదా, దాన్ని నాట్ స్టార్టెడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి ఏం ప్రాబ్లం ఒక్కసారి కన్సల్ట్ కండి. ఎందుకంటే ఇది పర్సనల్ సెషన్ తీసుకోండి, అంటే వర్క్ కాకుండా పర్సనల్ గా కూడా సెషన్ తీసుకోండి. ఓకేనా రవి? హలో సార్. చెప్పండి సార్ అయితే సార్, ఒకటి నాకు బీంగల్ మండలి అయిపోయి 5 days అవుతుంది సార్, మిగతా మండలి వాళ్ళు. ఓకే, నో ఇష్యూ, థ్యాంక్ యూ, నో ఇష్యూ, అయిపోతే ఓకే, వెల్ అండ్ గుడ్. మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు పాస్వర్డ్ ఓపెన్ చేయకనే సమస్య సార్. అదే ఇప్పుడు మీరు కన్సల్ట్ అయితేనే కదా వాళ్ళు ఏంటంటే అడ్మిషన్స్ వస్తుంటాయి, అవి ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మన అరబీ వాళ్ళకి తెలియదు కదా, మనకున్నది అరబరీ వాళ్ళకు ఉంటాయి కదా, పాస్వర్డ్ మనకున్న ప్రశ్న వాళ్ళకు ఉంటాయి కదా. చెప్పు సాగర్. చెప్పు సాగర్. పాస్వర్డ్ రావట్లేదు సార్. స్వతహాగా నేను కూడా ట్రై చేసిన సార్. అంటే కాలేజ్ వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోయారంట, ఫర్గట్ పాస్వర్డ్ కొడితే ఎన్నిసార్లు కొట్టినా ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఫోన్ నంబర్ అని ఉంటుంది. కొన్ని ఫోన్ నంబర్ మండల్ లాగిన్ నుంచి చెక్ చేసినా కానీ కరెక్టే ఉంది. తర్వాత లాస్ట్ వస్తే కీర్తి ఆజాద్ సార్ ఫోన్ చేసిన సార్ సెట్ చేస్తేనే వస్తుంది. మనకు డిస్ట్రిక్ట్ గానీ మండల్ గానీ ఎలాంటి లేదు సాగర్, ఇప్పుడు నేను ఉన్నాయి కదా, ఇప్పుడు ఆర్మూర్ అలాగే ఉంది కదా, ఆమె చెప్పింది సివిఆర్ కాలేజ్, విజేత కాలేజ్, ఇంకా 2 స్కూల్ చెప్పింది, అలాగే రీసెర్చ్ ఇచ్చిన నేను. మాకు మండల్ లాగిన్ లేదు సార్. ఓకే, అట్లా లేకపోతే కొంచెం చూద్దాం, మనం వీటికి ట్రై చేద్దాం డిస్ట్రిక్ట్ నుంచి, కాకపోతే అప్పుడు స్టేట్ కోదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? కానీ ఎట్టి బస్సులో కంప్లీట్ చేయండి బాబీ, ఎందుకంటే ఏంది రిపోర్ట్ అనేది మన రోజుకు అంటే బాగానే, అంటే మీకు తెలుసు సిఆర్పిలో కూర్చున్నా కాబట్టి ఆ మాత్రము ఆ ప్రోగ్రామ్ జరిగింది, మీకు ఆ విషయం కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిసారి పిలిపడం మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది కదా, ఆ ఇబ్బంది పడొద్దనే. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, ఇంకా రైట్ సార్, వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ. నేను ఇది వీడియో కూడా పెడుతున్నాను, కానీ కొద్దిగా అటెండెన్స్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిసారి అటెండెన్స్ చాలా తక్కువ వస్తుంది, ప్రతిసారి చెప్పడం అంటే మంచి పద్ధతి కాదు. మీరే చూసుకోండి, ప్రతిసారి నేను వీడియో చేసి పెట్టడం కరెక్ట్ కాదు. సార్ అష్రఫ్ సార్, ఒక్క నిమిషం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మేము అంటే ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటేనే కదా జూమ్ కండక్ట్ చేసేది. మరి మీరు అటెండ్ కాకపోవడం, సిఆర్పి అటెండ్ కాకపోతే మెసేజ్ ఎట్లా వెళ్తా చెప్పండి? సిఆర్పిలో కూడా మొన్న అటెండెన్స్ చాలా తక్కువ ఉన్నది. ఆ రోజు పోయి సార్ను కూడా జాయిన్ కామని చెప్పినాం, డిఓ సార్ను. ఏమైనా మీరు జాయిన్ కామంటారు, ఎవరు ఉన్నారు, ఎవరు చెప్పాలి అంటాడు. కాబట్టి కొద్దిగా అటెండెన్స్ చూసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మేజర్ టాపిక్ ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు జీపీ హ్యాబిటేషన్లకు సంబంధించినటువంటి వర్క్ అనేది కంప్లీట్ చేయాలా. బై 2 o'clock వరకు అలా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడండి, ఫోన్ చేయండి, హెసిటేట్ కావద్దు. ఎవరైతే అబ్సెంటీస్ ఉన్నారో వాళ్ళు వీడియో చూడండి, నాట్ టు షేర్. నేను మీ కన్వీనియన్స్ కోసం రికార్డ్ చేసి పెట్టిన, మళ్ళీ దాన్ని పట్టుకొని వేరే చేస్తే మళ్ళీ రికార్డ్ చేయను, చేస్తే షేర్ చేయను, మళ్ళీ మీకే ఇబ్బంది రాని వాళ్ళ. రైటా? సో మీరు కూడా అంతే ప్రాంప్ట్ గా పని చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ అవసరం ఉంది, నెసెసిటీ ఉంది, ఎర్రర్స్ క్లియర్ చేయాలంటే అది మీరే చేయాల్సిందే. మా దగ్గర ఇంకో ప్రోగ్రెషన్ యాక్టివిటీ విషయానికి వస్తే మా దగ్గర ఆప్షన్ ఉన్నాయి. మేము డైరెక్ట్ సిఆర్బిస్ ని యాక్సెప్ట్ చేసినాము, కొన్ని లైన్ డిపార్ట్మెంట్ హెడ్స్ తో మేము డైరెక్ట్ మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎంజేపేట నుంచి అక్షయ్ గానీ, మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ కి ఇమ్రాన్ గానీ, అక్కడ విజయ్ సింగ్ గానీ, ఇంటర్మీడియట్ కాలేజెస్ కి కంటిన్యూస్ గా, అలాగే స్కూళ్ళకు సంబంధించి కూడా ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి చాలా మంది హెడ్స్ ఉన్నారు.
వాళ్ళు మాకు కరెస్పాండెంట్లు పరిచయం కాబట్టి డైరెక్ట్ గా మేము మాట్లాడి ఆ మాత్రం అచీవ్ చేయగలిగినాం. మేము మాక్సిమం మా సైడ్ నుంచి మేము ఏ విధమైనటువంటి పని చేయాలో అది చేస్తున్నాం. అంతేగాని కొన్నిసార్లు అయితే పరిస్థితి దారుణంగా ఎంత దారుణంగా ఉంది, కొన్ని 2-3 మండలాలకు అయితే ఇమ్యూలోకి ఫోన్లు చేసిన డేటా రాని పరిస్థితి ఉంది. స్పెషల్లీ కొన్ని మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఎవ్రీ టైం ఒకళ్ళిద్దరికి ఎవరికైనా షేర్ చేస్తాను నేను అటెండెన్స్. చూడండి, చెక్ చేసుకోండి. అంటే మాకు డేటా రావాలంటే మనం ఏం చేయాలా? ఏమేమో చెప్పినా డేటా వస్తలేదు అక్కడ నుంచి. నేను ఏం చేయాలో నాకు తెలుస్తలేదు, అర్థం కావడం లేదు. ఆ విషయం అర్థం చేసుకోండి. ఎవరైతే రాలేదో కనీసం మీరు రాలేను ఈరోజు ఎవరికైనా ఏమైనా అర్జెన్సీ ఉన్నా మీరు మీ కంప్యూటర్ ఆపరేటర్ని కూడా మీరు అటెండ్ చేయించండి. లేదంటే మీ సిఆర్పి నన్ను అటెండ్ చేయించైనా మెసేజ్ కన్వే చేసుకోండి. ఏదో విధంగా డేటా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి సార్, ఎక్కడైతే ఎంఐఎస్ లేరో అక్కడ సిఆర్పిని ఇన్వాల్వ్మెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ఇన్వాల్వ్ చేయండి సార్. ఎంఐఎస్ ఎక్కడైతే లేరో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్వాల్వ్ చేయండి సార్. ఈ మెసేజ్ పోవాలంటే వాళ్ళకి కష్టం కదా జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు. చూద్దాం, మనము లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం కదా ఇన్ఛార్జెస్ ఎవరు అనేది కొత్త మండలాల. అక్కడ పెట్టినప్పుడు మీరు రాసుకున్నారు కదా, మీరే రాసుకున్నారు కదా పేర్లు. ఆ విధంగానే పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ పెడతామంటే గూగుల్ షీట్ పెడతాం. అందులో చూడండి మేము ద్వారా అప్డేట్ చేయండి. వినయదర్ గారు మాట్లాడుతుంటే మాతో మాట్లాడండి ఏదైనా ఉంటే, లేదంటే మీటింగ్ క్లోజ్ చేద్దాం. మీకోసమే పెట్టాం కదా మీటింగ్, టు సార్ట్ అవుట్ ద ఇష్యూస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత తొందరలోనే నిజామాబాద్ మండలంకు మళ్ళీ ఒక సిఆర్పిని షెఫిల్ చేస్తాం. షెఫిల్ చేసిన తర్వాత కొత్తగా మళ్ళా ఈ హెచ్ఎంస్ డేటా కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఫోన్లు చేస్తా ఉంటే ఇప్పుడు లాస్ట్ అయితే హార్డ్ కోర్ డేటా మిగిలిపోయిందో ఆ ఇన్స్టిట్యూషన్స్ వల్ల మొబైల్ నంబర్లు కూడా తప్పుకుంటున్నాయి. ఎస్పెషల్లీ నిజామాబాద్ మండలం ఇవే దారుణమైన పరిస్థితిలో ఉంది. మా హెచ్ఎంల నంబర్లు లేకపోతే మరి మేము ఈ నుంచి ఏం ఫాలో అప్ చేస్తామో తెలియదు. కాబట్టి కొద్దిగా అవి కూడా ఏమైనా ట్రాన్స్ఫర్స్ కూడా అయినాయి కాబట్టి వేరే మండలాలకు ఆ హెచ్ఎంస్ డేటా అనేది ఒకసారి మనం దాన్ని కూడా మళ్ళా పెట్టుకుందాం యాక్టివిటీ. ఒక 5 days తర్వాత అట్లా పెట్టుకుందాం. రైట్, ఓకే. ఇదైతే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ రోజు జీపీ అండ్ హ్యాబిటేషన్ కంప్లీట్ చేసేసేయండి మధ్యాహ్నం వరకల్లా. రేపటి నుంచి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయండి. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి చాలా వరకు. ఏదైనా ఉంటే మాతో మాట్లాడండి, జీవన్ సార్ ఫోన్ చేయండి. తర్వాత న్యూ స్కూల్స్ అండ్ స్కూల్ ఎడిట్స్ ఇమీడియట్ గా పంపండి, ఇంకా పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ జీపీ వర్క్ అయిపోయినాక నేను ఆన్లైన్ చేయడం అనేది వర్క్ స్టార్ట్ చేస్తాను. మీరు ఇమీడియట్ గా కంప్లీట్ చేయించండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఆల్.